అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున ఆ ముక్కోటి దేవుళ్ళందరూ వైకుంఠంలోని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారంట. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి భయంకరమైన రాక్షసుడైన మురాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి పడుకున్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ దేవి మురాసురుడిని వధిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దేవికి ఏకాదశి అనే తిథిగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడంట. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది చాలా ముఖ్యమైనది. శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠంలోని తలుపులు తెరుచుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారో ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనం లభిస్తుందంట. వారికి 24 ఏకాదశుల వ్రతం